హాయ్ అండి అందరికీ. చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఎలా చేశానో చెప్తాను. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా బాగుంటుంది బయట ఫుడ్ కంటే. చాలా బాగుంది. చికెన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ, పెరుగు, నిమ్మకాయ, గరం మసాలా, పచ్చిమిర్చి అన్నీ కలిపి బాగా 1 అవర్ నానబెట్టాను. అన్నీ బాగా మిక్స్ చేసి చికెన్కి 1 అవర్ పట్టించి పక్కన పెట్టాలి. ఒక కళాయిలో నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె, కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక కళాయిలో ఇలా నెయ్యి వేసి, నేనైతే ఎక్కువ నెయ్యి ఉందని నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక, కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. బాగా ఎర్రగా వేగాలన్నమాట. కిలో దాకా ఆనియన్స్ తీసుకున్నాను. అన్నీ వేసేసి ఫస్ట్ బాగా కలిపేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఆనియన్స్ని. ఇలా రావాలి. ఇలా వచ్చిన ఆనియన్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే గిన్నెలో ఎసురు పోసుకోవాలి. ఎసురులో గరం మసాలా దినుసులు వేయాలి. లవంగం, ఇలాచి, షాజీరా, పట్ట, కొంచెం ఆయిల్ వేసాను, సాల్ట్ వేసాను. వేసి బాగా మరగాలి. మరిగిన దాంట్లో బియ్యం కొంచెం సేపు నానబెట్టాను. ఆ నానబెట్టిన బియ్యం ఎసురు రాగానే ఎసురులో వేసేసాను. హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉంచి ఇలా వడపోసుకోవాలి. వడపోసే గిన్నెలోకి ఇలా వాడ్చుకోవాలి. హాఫ్ బాయిల్ రావాలి కొంచెం. ఇలా వాడ్చిన రైస్ని 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో రైస్ లేయర్స్ వేయాలి. ఫస్ట్ లేయర్ రైస్ వేయాలి. మంచిగా అనేసి రైస్ని, నెక్స్ట్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టాం కదా, అవి వేయాలి. ఇలా లేయర్గా వేసుకోవాలి. అప్పుడు కలర్ఫుల్గా వస్తుంది చికెన్ బిర్యానీ. నెక్స్ట్ లేయర్ రైస్. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకున్నాను. ఆ లేయర్ వేయాలి. సన్నగా తరిగి పుదీనా, కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ లేయర్ వేసాను. అలా ఒక స్టెప్ రైస్, ఒక స్టెప్ పుదీనా, కొత్తిమీర, ఒక స్టెప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తూ లేయర్స్ వేయాలి. ఆనియన్స్ ఇలా ముద్దగా కాకుండా విడివిడిగా వేయాలి. ఆనియన్స్ తగులుతుంటే తీయగా బిర్యానీ భలే ఉంటుందండి. నెక్స్ట్ అంతా లేయర్స్ అయిపోయిన తర్వాత ఇలా రైస్లో ఇలా హోల్స్ పెడుతూ, ఆ హోల్స్లో ఇందాక వేయించిగా మిగిలిన నూనె ఉంది కదా, ఆ హోల్స్లో పోయాలి. చికెన్ మంచిగా ఉడికిద్ది. అన్ని హోల్స్లో కొంచెం సరిపడా పోయాలి. అంతే. మూత పెట్టేసుకొని ఇలా బరువుగా ఏదైనా పెట్టేసి మీ దగ్గర ఉన్నది ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్, ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి అంతే ఆఫ్ చేయాలి. రెడీ బిర్యానీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. మంచిగా ఉడికింది చికెన్ కూడా. ఇలా మొత్తం అడుగున మసాలా అంతా రైస్కి ఇలా కలపాలి. కలిపేసి మొత్తం మిక్స్ చేయాలి. లేకపోతే మసాలా అంతా అడుగునే ఉండిపోద్ది రైస్ బిర్యానీ. అంతా మిక్స్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫ్యామిలీ అంతా తినొచ్చు. చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా